భారతదేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా వచ్చే ఏడాది కాబోతుంది. ఇది కన్ఫర్మ్ అనమాట. స్పష్టంగా తేలిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాం మనం. $5 ట్రిలియన్ మూడో స్థానానికొస్తాం. ఇప్పుడు 4.6 దాకా ఉన్నామనమాట. కాబట్టి ఇప్పుడున్నటువంటి అమెరికా, చైనాల తర్వాత ప్రాంతానికి మనం చేరుకోవాలన్నటువంటి ప్లానింగ్. జర్మనీ, జపాన్‌లతో పోటీ పడి ఇప్పుడు 4కొచ్చాం. 4-3కి రాబోతున్నాం అని చెప్పాం. ఇవాళ అమరావతి టూర్ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి, అంటే వచ్చే మార్చి 31 పూర్తయ్యే టైంకి మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందబోతుంది అన్నట్టు. తద్వారా భారతదేశంకి చాలా సవాళ్ళు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళది $30 ట్రిలియన్ అమెరికాది, $20 ట్రిలియన్ చైనాది. మనం $5 ట్రిలియన్ ఉంటాం. చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మనల్ని ఎదగనీయకుండా తొక్కేసే కార్యక్రమం అటు అమెరికా చేస్తుంది, చైనా చేస్తుంది. ఇద్దరు వాళ్ళ సరసకి రావడానికి ఇష్టపడరు. ఇదివరకు అమెరికా తన సరసకి చైనా రావడానికి ఇష్టపడక చైనాని నాశనం చేయడానికి పాకిస్తాన్ని, భారత్ని వాడుకుంది. ఇప్పుడు చైనా, అమెరికా కలిసిపోయి భారత్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నాయి పాకిస్తాన్‌తో కలిసి. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.